ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సాయిబాబా గారి హారతి, మధ్యాహ్న హారతి. రచన శ్రీకృష్ణ జోగీశ్వర్ భీష్మ. ఇందులో ఏముందో చూద్దాం. జయ దేవ దత్త అవధూత, ఓ సాయి అవధూత, जोड़ुनि करतव चरणी ठेवी तो माधा. जय देव अवतरसीतु एत धर्मांते ग्लानि, नास्तिका नाही तुलाविसि निज भजनी, दाविसि नाना लीला असंख्य रूपानी, हरिसि दीनांचेतु संकट दिन रजनी. जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ुनि करतव चरणी टेवी तो माधा. जय देव यवन स्वरूपी ये क्या दर्शन त्वादि धले, संशय निरसुनिया तद्वैता घालविले, गोपी चंदा मंदा त्वांची उद्धरिले, मोमिन वंशी जन्मुनि लोका तारियले. जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ुनि करतव चरणी टेवी तो माधा. जय देव भेदना तत्वी हिंदू यवनांचा काही, दावायासी झाला पुनरपि नरदेही, पाहसी प्रेमाने तू हिंदू यवनाही, दाविसी आत्मत्वान् व्यापक हा साई. जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ुनि करतर तव चरणी टेवी तो माधा. जय देव देवा साई नाधा त्वत्वदनतः वे, परमाया मोहित जन मोचन झनिहावे, सत्कृपया सकलांचे संकट निरसावे, देशिल तरी दे त्वझ्यश कृष्णाने गावे. जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ुनि करतव चरणी टेवी तो माधा. जय देव భావం. జయము జయము ఓ దేవా దత్త అవధూత, ఓ సాయి అవధూత, ముకులిత హస్తములతో నీ పాదముల వద్ద నా శిరస్సును ఉంచెదను. జయము జయము ఓ దేవా, ధర్మము నశించినప్పుడు నీవు అవతరిస్తావు. నాస్తికులు కూడా నిన్ను విశ్వసించినట్లు నీ కీర్తి గానం చేయనట్లు చేస్తావు. నాస్తికులు, హేతువాదులు, వీళ్ళు భగవంతుని అంగీకరించరు. వారు కూడా బాబాను నమ్ముతారు, బాబాను విశ్వసిస్తారు. అదే బాబా గారి గొప్పతనం. మనకు బాగా తెలిసిన మా కర్లపూడి కృష్ణ హేతువాది. అటువంటి హేతువాదిని తన భక్తుని చేసుకొని ఆయన యొక్క కీర్తిని గానం చేసినట్లు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి బాబాగారి హారతుల్లో కానీ సత్యతలో ఉన్న విషయాలు కేవలం కథలు కాదు సుమా, కల్పితాలు కాదు సుమా. అవి ఆనాడు ఈనాడు ఎప్పుడూ సత్యాలే. అసంఖ్యాకమైన నీ రూపములతో నీ లీలలు చూపిస్తావు. అహర్నిశలు నీ భక్తుల కష్టములను తొలగిస్తావు. జయము జయము దేవా దత్త అవధూత, ఓ సాయి అవధూత, కరములు జోడించి నీ పాదములను ఆశ్రయించాను. జయము జయము ఓ దేవా సాయి దేవా, ముసల్మాను రూపంలో దర్శనమిచ్చావు. సంశయములు తొలగించి ద్వైతభావం నశింపచేసి సత్స్వరూపిగా సన్మార్గంలో నిలిపావు. ఈ హిందూ ముస్లిం అనే భేదభావం పోతే తప్ప మన భారతదేశంలో ఎవరు కూడా ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేరు. భేదభావము అంటేనే అజ్ఞానం, రెండు అంటేనే అజ్ఞానం. కనుకనే శంకర భగవత్పాదులు అద్వైతాన్ని మనకు తెలియచెప్పారు. ఉన్నది ఒకటే, రెండు లేదు అని. ఆ ఒక్కటే అనేక రూపాలలో, అనేక జాతులలో, అనేక మతాలలో, అనేక కులాలలో, అనేక ప్రాంతాలలో వ్యాపించి దర్శనమిస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందినవాడే భగవంతుని పొందగలుగుతాడు.
అందుకని మహాత్ములందరూ కూడా ఈ జ్ఞానాన్ని సాధన చేశారు, సాధించారు. అందుకే వారికి భగవద్ దర్శనం అయింది. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరు అల్లా తేరో నాం సబుకో సమ్మతి దే భగవాన్ అన్నాడు మహాత్ముడు. ఈశ్వర్ అల్లా రెండు నీవేనయ్యా అని గ్రహించగలిగాడు. అలా గ్రహించగలిగాడు కాబట్టి ఆయన మహాత్ముడు అనిపించుకున్నాడు. బ్రహ్మమొక్కటి, పరబ్రహ్మమొక్కటి అని గ్రహించగలిగాడు అన్నమయ్య. అందుకే ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించగలిగాడు. కనుక బాబాగారు భక్తులందరినీ బాబాగారు ఇటువంటి అద్వైత జ్ఞానంలో నడిపిస్తాడు. అందుకనే వారికి అందరూ ఒకటేలా కనిపిస్తారు. ఈ మూర్ఖులకి, ఈ రాక్షస సంతతికి అందరూ ఒకటే అనేది నచ్చదు. రాక్షసులు ఎప్పుడూ అజ్ఞానులే కదా. అందుకని రాజు గోపీచందు వంటి అనేక మూఢులను ఉద్ధరించి గంగానదిని కూడా పునీతం చేశావు. మోమిని వంశంలో జన్మించి అందరికీ ముక్తినిచ్చావు. నేతగాండ్ర కుటుంబం అంటే మోమిని వంశం అనేది ముస్లిం మతంలో ఒక జాతి అని కూడా చెప్పబడుతుంది. అది నిజమే కావచ్చు. అయితే మరి ఆయన ముస్లిం జాతిలో జన్మించినట్టుగా ఈ హారతిలో చెప్పబడింది కదా అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. కానీ అదే సందర్భంలో బాబాగారు పకీరుగా కనిపించాడు కాబట్టి, ముస్లిం సంప్రదాయాలు కొన్ని ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని ముస్లిం అనుకుంటూ ఉన్నారు కొంతమంది ఆ రోజు ఈరోజు. అయితే ఆ ముస్లిం వంశంలో పుట్టిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని కూడా వారికి అవగాహన ఉంది. అందుకని ఇక్కడ అలా రాశాడు, ఓ దత్తా అవధూత, నీవు హిందూ ముస్లింల సఖ్యత కోసం, భేదభావాన్ని నశింపచేయడం కోసం మోమిని వంశంలో జన్మించావయ్యా అని ఆ భక్తుడు ఇలా రాశాడు. ఎందుకంటే ఆయన ముస్లిం వేషంలో కనిపించాడు. నిజానికి బాబాగారు ముస్లిం వంశంలో పుట్టినట్టుగా ఆధారాలు లేవు. ఈయన దగ్గర కూడా ఆధారాలు లేవు. కానీ వేషంలో కనిపించాడు కాబట్టి, ఆ సంప్రదాయాలు కొన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి ముస్లిం అయి ఉండవచ్చు అని నిర్ణయించుకొని రాయడం జరిగింది. అయితే అక్కడితో అతను ముస్లిం అని మాత్రం అనుకోలే. మన సనాతన ధర్మానికి సంబంధించిన దత్తాత్రేయ స్వామి భేదభావాలను నశింపచేయడానికి, హిందూ ముస్లింల గొడవలు పూర్తిగా నశింపచేయడానికి ఆయన మోమిని వంశంలో జన్మించినట్టుగా గుర్తించాడు. కాబట్టి మోమిని వంశంలో పుట్టినవాడెవరు? దత్తాత్రేయుడు అనే జ్ఞానం కూడా మనకు ఉండాలి. కానీ అది కూడా క్లారిటీ చెప్తున్నాను. ఆయన మోమిని వంశంలో పుట్టినట్టుగా ఆధారాలు లేవు. కేవలం అది ఊహ మాత్రమే. ఎందుకంటే ఆయన 14-16 సంవత్సరాల బాలుడిగా షిరిడీలో వేప చెట్టు కింద దర్శనమిచ్చినప్పుడు ఆ పిల్లవాడు వేప చెట్టు కింద 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పి ఖండోబా దేవత చెప్పింది. కాబట్టి ఆయన 12 సంవత్సరాలు ఖండోబా దేవత దగ్గర తపస్సు చేస్తే, వేప చెట్టు కింద తపస్సు చేస్తే ఇంకా ఆయన మోమిని వంశంలో పుట్టినట్టు ఎలాగ ఆధారాలు? 4 సంవత్సరాల నుంచి తపస్సులో కూర్చున్నాడు. కాబట్టి సచ్చరితలో ఇంకో విషయం కూడా ఉంది. చివరి వరకు కూడా బాబాగారు ఏ మతానికి సంబంధించిన వారో గుర్తించలేకపోయారు అని క్లియర్గా ఉంది. చివరి వరకు ఆయన శరీరం వదిలిపెట్టే వరకు ఆయన ఏ మతానికి సంబంధించిన వారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోలేకపోయాము అని డిక్లేర్ చేశారు. కానీ ఆయన మాటలను బట్టి, ఆయన చేతలను బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆయన గురించి ఊహలు చేసుకున్నారు. ఆ ఊహలో నుంచి వచ్చిందే ఈ భావన తప్ప సత్యం కాదు. ఒకవేళ ఈ భావన సత్యం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే దానితో పాటు ఆయన దత్తాత్రేయ స్వామి అని కూడా అంగీకరించవలసి వస్తుంది. ఇది క్లారిటీ. అలాగే హిందూ ముస్లిం భేదమెంచక ఈ మానవ రూపాన్ని ధరించి సమదృష్టితో అందరినీ ప్రేమించి అందరిలోని ఆత్మతత్వం ఒక్కటే అని నిరూపించినావు. ఘనమైన నీ సమర్థత చాటినావు. ఓ సాయిబాబా, నీకు జయము జయము. అందరిలో ఉన్నది ఆత్మతత్వం ఒకటే. ఆత్మ కుక్క, పిల్లి, దోమ, సకల చరాచర జీవకోటిలో కదిలే వాటిలో కదలి వాటిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే, పరమాత్మతత్వం ఒకటే, నారాయణ తత్వం ఒకటే. విష్ణువు అంటే అంతటా వ్యాపించినటువంటి వాడు. ఆయన ఎలా వ్యాపించాడు? అచరాల్లో వ్యాపించాడు, అన్ని పంచభూతాల్లో వ్యాపించాడు, అన్ని జీవరాశుల్లో కూడా వ్యాపించాడు. ఆయన వ్యాపించాకే
వాటి కదలిక వచ్చింది. పంచభూతాలు కదులుతున్నాయి అన్నా, జీవులు కదులుతున్నాయి అన్నా ఆయన వల్లే కదలిక వచ్చింది. కొన్ని కదలకుండా ఉన్నా వాటిలో కూడా ఆయన ఉంటూ వాటికి ప్రపంచానికి ఉపయోగపడే లక్షణాన్ని ఇచ్చాడు. రాయి కదలదు, కానీ అది ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చెట్టు కదలదు, గాలిస్తే కదులుతుంది, అది వేరే విషయం, కానీ అది కూడా ప్రపంచానికి ఉపయోగపడుతుంది. కనుక ఉపయోగపడే లక్షణము ప్రపంచంలో అణువణువునా ఉంది. ఆ ఉపయోగపడే లక్షణమే విష్ణుతత్వం. ఓ సాయిదేవ, నీ పాద సన్నిధిలో ఉండాలని ఇష్టపడుతున్నాను. ప్రాపంచిక బంధనాల్లో చిక్కుకున్న ఈ మానవ జాతిని వేగమే ఉద్ధరించగలవాడువు నీవే. నీ కృపతో జనులందరి కష్టములు తొలగించు. ఈ దాసునకు మాత్రం నీ యశోగానం చేయు సమర్థత ప్రసాదించు. ఇది రాసినవాడు సద్బ్రాహ్మణుడు. ఏమంటున్నాడు? నీ యొక్క కీర్తిని గానం చేసే శక్తిని ఇవ్వయ్యా, అదృష్టాన్ని ఇవ్వయ్యా, భాగ్యం ఇవ్వయ్యా అంటున్నాడు. అంత గొప్ప కీర్తి సాయినాథుల వారి కీర్తి. బ్రాహ్మణుడు భగవతత్వాన్ని అర్థం చేసుకోగలడు. భగవతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని బ్రాహ్మణుడు అంటారు, బ్రహ్మజ్ఞాని అంటారు. కాబట్టి ఆనాడే సద్బ్రాహ్మణుడు బాబా తత్వాన్ని, భగవతత్వాన్ని అర్థం చేసుకొని మనకు అందజేశారు. మహానుభావులు, పెద్దలు, పండితులు, మేధావులు, సాధు సత్పురుషులు చూపిన మార్గంలో నడవాలి తప్ప వారిని, వారి మార్గాన్ని అవహేళన చేస్తూ వెళ్తే మూర్ఖులం అనిపించుకుంటాము, లేదా రాక్షసులు అనిపించుకుంటాం. ఓం శ్రీ సాయిరామ్.